తమిళనాడుకు సంబంధించి సుప్రీంకోర్టు గవర్నరు సంతకం పెట్టకుండానే, రాష్ట్రపతి సంతకం పెట్టకుండానే డీమ్డ్ అనేటువంటి ఒక మాట వాడి రాష్ట్రపతి గవర్నర్ వ్యవస్థను ఎగతాళి చేశారు. లేకపోతే వీళ్ళు పరిధి దాటింది సుప్రీంకోర్టు అనేటువంటి ఒక చర్చ మొదలైంది. సుప్రీంకోర్టు తప్ప లేకపోతే వీళ్ళ తప్ప, ఎట్లా దాన్ని అర్థం చేసుకుంటారు? ఇక్కడ ఇద్దరిది తప్పే. ఒకటి, గవర్నర్ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా ఒక నిర్ణయంలో లోపాలు ఉంటే లోపాలను చెప్పి బిల్లు వెనక్కి పంపించాలి. ఒకవేళ బిల్లు మళ్ళా రెండోసారి పంపిస్తే దాంట్లో కూడా లోపాలు ఉన్నప్పటికే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో రెఫర్ చేసి దాని యొక్క లీగల్ ఒపీనియన్ తీసుకుని ఆ ఒపీనియన్ని స్పష్టంగా చెప్పాలి. అంతేగాని ఆ బిల్లుల మీద సంవత్సరాల తరబడి కూర్చోవడం అనేది ఒక రకంగా వ్యవస్థ పనితీరుకి ఇబ్బందికరంగా మారుతుంది. ఇది ఒకటి ప్రధానమైన అంశం. రెండవ అంశం, సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాల మీద, ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన నిర్ణయాల మీద తన తీర్పులు ప్రకటించేటప్పుడు స్పీకర్లకి సూచనలు చేసింది, అంతేగాని మీకు ఈ నిబంధనలు పెడుతున్నామని చెప్పలేదు. అలా గవర్నర్లకి రాష్ట్రపతికి సూచనలు చేయకుండా నిర్ణయం తీసుకోవడం అనేది ఒకళ్ళ పరిధిని దాటి ఇంకోళ్ళ పరిధిలోకి వెళ్ళడమే. అందుకనే కేంద్ర ప్రభుత్వం దీని మీద రివ్యూ పిటిషన్ వేసింది. అంటే సుప్రీంకోర్టు తన పరిధిని దాటింది, గవర్నర్లు కూడా నిష్క్రియాపరత్వాన్ని తీసుకొని రాకుండా ఉండాల్సిన బాధ్యత గవర్నర్లకు కూడా ఉంటుంది, స్పందించాల్సిన బాధ్యత గవర్నర్ల మీద కూడా ఉంటుంది. ఇద్దరు తప్పు చేశారు. ఇప్పుడు దీని మీద రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసింది. రివ్యూ పిటిషన్ దాఖలు చేసేటప్పుడు ఇదే అంశం మీద కేరళ ప్రభుత్వానికి సంబంధించిన కేసును ప్రధాన న్యాయమూర్తి వింటూ ఆ సందర్భంగా కేరళ ప్రభుత్వం మా కేసును కూడా ఏ బెంచ్ అయితే తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో తీర్పిచ్చిందో అక్కడికి పంపించండి, మావి కూడా అవే కారణాలంటే ప్రధాన న్యాయమూర్తి ఒప్పుకోలేదు. దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది, అందువల్ల మేము 16వ తారీఖు వింటామని స్పష్టంగా చెప్పారు. దాని అర్థమైంది, సుప్రీంకోర్టులో కూడా సందిగ్ధత. అవును, సుప్రీంకోర్టు కూడా ఒక్కోసారి చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కొన్ని సందర్భాల్లో పరిధులు దాటి ఉన్నాయి, ఆ పరిధుల్ని దాటిన సందర్భాల్లో దాన్ని సరి చేసుకున్నది కూడా సుప్రీంకోర్టే. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఒక వ్యవస్థ పరిధి దాటి ఇంకొక వ్యవస్థకు వెళ్ళినప్పుడు దాన్ని ఏం చేయాలి అన్నది సుప్రీంకోర్టు బ్యాలెన్స్. సో సుప్రీంకోర్టు ఈ రోజు దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక వైపు గవర్నర్లు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ క్లియర్. అంతే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రెండోసారి నీ దగ్గర పంపించినప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఒకవేళ నీకు ఇబ్బందులు ఉంటే అప్పటికి నీకు అది నచ్చకపోతే చెప్పాలి. అలా చెప్పకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టమే స్పష్టంగా ఫిరాయించారు. స్పీకర్ నిర్ణయం చెప్పడు, 5 ఏళ్లకి అయిపోతుంది అసెంబ్లీ కాల పరిమితి. నువ్వు నిర్ణయం చెప్పినప్పుడు ఆ చట్టానికి ఉన్న విలువేంటి? సో రాజకీయ ప్రయోజనాలతో చట్టాలని, రాజ్యాంగాన్ని ఇష్టానుసారం ఉల్లంఘిస్తానంటే గవర్నర్లకి కుదరదు, స్పీకర్లకి కుదరదు. మీరు కూడా యాక్ట్ చేయాలి. నేను కేవలం రాజకీయ ప్రయోజనాలకి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వచ్చిన వాళ్ళని నేను నిర్ణయం ఇవ్వను, ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉంటా, దానివల్ల చట్టం ఏముంది? ఇప్పుడు మా ఇష్ట ప్రకారం మేము చేస్తామన్నప్పుడు చట్టం చేయాల్సిన అవసరమే లేదు, చట్టానికి విలువేముంది. అదే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్రలో శివసేన ఈ ప్రభుత్వ పార్టీల చీలినప్పుడు కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో ఒక చట్టం వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అందులో కాన్స్టిట్యూషన్ పోస్టులో ఉండే వాళ్ళ మీద ఉంటుంది. సో మీరు కూడా స్పందించాలి. నీకు ఇష్టం లేదు, ప్రెసిడెంట్కి పంపించు. సుప్రీంకోర్టు నిన్న చీఫ్ జస్టిస్ ఒక మాట అన్నారు, నీకు తెలియదు, అది వైలేట్ చేస్తుందని నువ్వు భావిస్తున్నావు, కోర్టుకు పంపించు. అంతే, జ్యుడిషియల్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అది నిజంగా అది కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తుంది అని అంటే మేమే చెప్తాం నీకు. అంతేకాని నువ్వు ఏమీ చేయకుండా కూర్చుంటారంటే, పని చేయకుండా కూర్చుంటారంటే కుదరదు. అది కేవలం గవర్నర్లకు సంబంధించిన ఈ అంశమే కాదు, ఇప్పుడు రేపు స్పీకర్లకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళకి మీ ఇష్టం వచ్చినట్లు మీరు కూర్చోడానికి. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ ఉండొచ్చు. గతంలో కాంగ్రెస్ గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా గుజరాత్ అటువంటి చోట్ల వివాదాస్పదమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కానీ వీటిల్లో కానీ ఆ రోజు ఏ ఆరోపణలు అయితే భారతీయ జనతా పార్టీ ఇతర పక్షాలు చేసాయో ఇదే ఆరోపణలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద వస్తున్నాయి. సో ఈ వ్యవస్థలు మారాలి. అంతే, సుప్రీంకోర్టు కూడా తన పరిధిలో తాను ఉండాలి. సూచనలు చేయడం వేరు, ఆదేశాలు ఇవ్వడం వేరు. పరిధి దాటే ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో సుప్రీంకోర్టు ఆలోచించుకోవాలి.
పని చేయకుండా కూర్చోవడం అనేది కూడా గవర్నర్లకి సరైనది కాదు. దాంతో ఏమవుతాయి, వ్యవస్థలు ఏం చేయాలనో తేల్చుకోకుండా అలా స్టాండ్ స్టిల్గా ఉండడం వల్ల ఓవరాల్ పెరాలసిస్ వచ్చి జరగాల్సిన అభివృద్ధి ఇతరత్ర కార్యక్రమాలు జరగకుండా నిలిచిపోతాయి. సో ఈ వ్యవహారంలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో ఆలోచించుకొని పనిచేయాలి. మరి అది ఎట్లా కుదురుతుంది? ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారం మీద ఎవరి పరిధి ఎంత, కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ ఏంటి, ఆ స్పిరిట్ని ఒక రాష్ట్రం ఉల్లంఘిస్తున్నప్పుడు దాన్ని ఎలా అడ్డుకోవాలి, అడ్డుకోవడానికి ఉన్న ఇవన్నీ కూడా ఈరోజు చర్చ జరగాలి. నిజానికి నీటికి సంబంధించిన అంశం ఈరోజు తమిళనాడు గవర్నమెంట్ వ్యతిరేకిస్తూ వచ్చింది గత 10-15 ఏళ్లుగా. ఈరోజు రాష్ట్రపతి దాన్ని తిప్పి పంపాడు. సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితి లేదు, ఎందుకంటే నీట్ రావడానికి కారణమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళలేవు. అటువంటిప్పుడు ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంటి? మళ్ళీ చచ్చుకుంటూ నీట్ రాయాల్సిందే కదా. నువ్వు విద్యార్థుల్ని ఈ పాటికి తయారు చేసి నీటికి ముందుకు తీసుకొచ్చి ఉండాలి. 15 ఏళ్లలో మిగతా రాష్ట్రాలన్నీ చేశాయి కదా. ఈ రోజు 15 ఏళ్ల తర్వాత నీ విద్యార్థులు నువ్వు తయారు చేసుకుంటున్నావు. మిగతా రాష్ట్రాల విద్యార్థులు ఆ నీట్కి అనుగుణంగా సిలబస్లు మార్చుకొని ముందుకు చదువుకొని వచ్చేస్తున్నారు. నువ్వు నీ విద్యార్థుల్ని 15 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయి ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డులు కూడా నీట్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని సిలబస్లు మార్చుకున్నాయి. అది అంగీకరించాల్సిందే కదా. అంటే నువ్వు చేసింది ఏంటి? మొండి రాజకీయ వితండవాదంతో ఈరోజు నీ విద్యార్థులకి నష్టం చేసే ప్రయత్నం చేశావు. ఇప్పుడు భాషా వివాదం కూడా అంతే. డిఎంకే ఓనర్లుగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో ద్వితీయ భాష హిందీ అమలు చేస్తున్నారు. ఆ విషయాన్ని డిఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అవి ప్రైవేట్ పాఠశాలలు, అవి సిబిఎస్ఈ పాఠశాలలు. ఒరే నీకు సైద్ధాంతికంగా నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు నీ కార్యకర్తలు చెప్పాలి నువ్వు అక్కడ చేరొద్దు. అంటే నీకు సైద్ధాంతిక భూమిక లేదు, నీకు నువ్వే వ్యాపార ప్రయోజనాల కోసం కాంప్రమైజ్ చేసుకుంటావు. మరి నువ్వు ఎట్లా ఆ సైద్ధాంతిక భూమికని చెప్తావు? ఈరోజు డిఎంకే చేస్తున్న తప్పేంటంటే సైద్ధాంతిక భూమికలు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు, మేము ఇలా ఉండాలి అనుకుంటారు, అలా ఉంటారు. ఇప్పుడు బజరంగ దళంలో ఉన్నారు, మేము హిందూ వాదాన్ని బలపరుస్తున్నారు. వాళ్ళు ఎత్తుకోబోయి ఏమి క్రిస్టియన్ చర్చ్ మిషనరీ స్కూల్లో చేర్చలేదు కదా పిల్లల్ని. చేర్చాడు అంటే వాడి వాదం తప్పే, అంతే. నువ్వు కాంప్రమైజ్ అయినట్లే. అంత నిబద్ధతతో ఉన్నప్పుడు నువ్వు అదే నిబద్ధతతో నీ పార్టీ నాయకుల్ని అలా ఉండమని చెప్పు. ఎప్పుడైతే నువ్వు వ్యాపారమో ఇంకోటో పేరుతో కాంప్రమైజ్ అయ్యావో నువ్వు చెప్పేవన్నీ స్లోగన్లు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే నీ పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ హిందీ చదువుతున్నారు, నీ ఎమ్మెల్యే పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ చదువుతున్నారు, మార్కులు ఎక్కువ వస్తాయని చెప్పి. ఈరోజు తెలంగాణలో ఏం జరిగింది? మార్కులు స్కోరింగ్ ఎక్కువ వస్తుంది ఇంటర్మీడియట్ లో సాంస్క్రిట్ అబ్జాపకులు ఏంటంటే భాష పేరు చెప్పేటోళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివేటప్పుడేమో వాళ్ళ భాషకు సంస్కృతి మీద మాత్రం ఇబ్బంది ఉంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు మీద ప్రశ్నించిన వీళ్ళే ఈ రోజు సంస్కృత్ తో ఇబ్బంది ఏంది నీకు? అది కూడా 1 నుంచి 10వ తరగతి దాకా ఏమి ఇబ్బంది లేదు. 2 ఏళ్ళు సంస్కృతం చదివితే విద్యార్థి ఇష్టమయ్యా, ఆయనకి ఏది ఇష్టమో అది సెలెక్ట్ చేసుకుంటారు. నారాయణ చైతన్య లేదా ఇంకోటో దాంట్లో ప్రైవేట్ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలో తెలుగు చెప్పట్లేదు, మీరేం ప్రశ్నించారు? అంతే. మరి తెలుగు ప్రేమ ఎప్పుడు పోయింది అప్పుడు? అది విద్యార్థి అసలు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు ఏమైంది? గవర్నమెంట్ కాలేజీలలో స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టినాక ఇంకేముంటుంది? విద్యార్థి తల్లిదండ్రులు ఇష్టం, ఎవరు ప్రశ్నించడానికి. తల్లిదండ్రులు ఎక్కువగా ఆప్ చేసుకుంటున్నప్పుడు అందుకు కావాల్సిన వ్యవస్థల్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ మంది విద్యార్థులు సంస్కృతిని కోరుకుంటున్నప్పుడు టీచర్లను పెట్టాలి కదా. పెట్టాల్సింది. గవర్నమెంట్ నేను పెట్టను అని అనడానికి గవర్నమెంట్కి హక్కు లేదు. ఎట్లా లేదని చెప్పి పిల్లల భవిష్యత్తును నువ్వు నాశనం చేసినట్లు లెక్క ఆ ఫెసిలిటీ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఎందుకు విద్యార్థులు ఆప్ చేసుకుంటున్నారు? తెలుగు పండితులు ఎందుకు ఆ విషయాన్ని గుర్తించరు? మీరు మార్కులు వేయండి, పోనీ 100% మార్కులు వేయండి తెలుగులో, కష్టం. అందువల్ల ఏంటంటే మార్కుల సమస్య కాదు, మేమేదో అమలు చేయాలి. ఇప్పుడు డిఎంకే ఏదైతే భాష ఉద్యమం, డీలిమిటేషను, ఈ నీటు, గవర్నర్ల వ్యవహారం, ఇవన్నీ కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి, దానికి ఈరోజు సుప్రీంకోర్టు ఏదో దోహదపడినట్లు అనిపిస్తోంది. రేపో ఎల్లుండిలో ఈ సుప్రీంకోర్టులో జరిగిన వాదనలన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు డిఎంకేకి మద్దతుగా మాట్లాడారా లేదా అసలు కాన్స్టిట్యూషనల్
పొజిషన్స్ ఏంటి, నువ్వు ఎలా ఇన్ఫ్రింజ్ చేయొచ్చు, నువ్వు ఇంకొక రాజ్యాంగ వ్యవస్థకి వెళ్ళొచ్చా లేదా, ఇవన్నీ రాబోయే రోజుల్లో తేలుతాయి. గవర్నమెంట్ కూడా తేల్చడానికి రివ్యూ పిటిషన్ వేసింది. చీఫ్ జస్టిస్ కూడా ఈ విషయాలన్నీ ఆలోచించాలని చెప్పాడు కాబట్టి అవి తేలుతాయి. తేలిన తర్వాత తేలిపోతుంది. ఇంకా సంవత్సరం నువ్వు ఎన్నికలకు వెళ్ళే లోపలే తేలిపోతుంది. అది కూడా గవర్నరు వ్యవహారం మీద జోక్యం చేసుకోవచ్చా లేదా. గవర్నర్ నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడం వేరు. సలహాలు సూచనలు ఇవ్వచ్చు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ కూర్చుంటే కుదరదు అన్న విషయాన్ని సూచనలు చెప్పొచ్చు. ఇంకా మరీ నువ్వు వినకపోతే ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహించాలి, అది సుప్రీంకోర్టు చేస్తుంది.